క్షయిత అక్షయతను స్వతంత్రించుకున్నది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడపూరం మ్రోగగానే మనం అందరము మార్పు పొందుతాం. పూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు, మనము మార్పు పొందుతున్నాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిన అని వ్రాయబడిన వాక్యము నెరవేరు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కలైన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఆమేన్. చక్కగా దేవుని వాక్యాన్ని వినిపించినందుకు సహోదరులకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, చదువుకున్న భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2 కాండము మన ఇశ్రాయేలు ప్రజలతో ఆనాడు ప్రయాణములో దేవుడైన యెహోవా వారితో మాట్లాడిన మాటలు ఈ దినములో కూడా అవి నేటి సమాజానికి అవి ఎంతో దగ్గరగా ఉన్నట్టు కూడా మనము చూడవచ్చు. 2 కాండము 30వ అధ్యాయము 20వ వచనం చూడండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకొనుడి. ఆది పితరులతో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడిన మాటలలో దేవుని యొక్క వాక్కు మోషేతో అనేక మంది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడిన దేవుడు ధర్మశాస్త్రం అంతా కూడా ఆది కాండం నుంచి 2 కాండం వరకు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా జీవించాలో ఆ విషయాలన్నీ సూటిగా చెప్పిన వాడు ఉన్నాడు. ఆ దినాలలో కోర్టులు లేవు, పోలీసు వ్యవస్థ లేదు, రాజులు లేరు. రాజులు ఉన్నారు కానీ దేవుని ప్రజలకు దేవుని ప్రజలు వేరుపరచబడిన వారు. ఇశ్రాయేలు జాతి, యూదా జాతి, వారికి అనేక రకాలైన లక్షలాది మంది ప్రజలు, కుటుంబాలు, భక్తి కలిగిన వారు, భక్తి లేని వారు, దేవునిని వెంబడించేవారు, దేవునిని వెంబడించకుండా ఉన్నవారు, వారిలోనే విగ్రహారాధన చేసేవారు. రకరకాల కుటుంబాల యొక్క పరిస్థితులు వేరువేరు. ఆ సందర్భములలో ఎవరు ఏ విధంగా చేయాలి, ఏది న్యాయమో ఏది అన్యాయమో, ఏది క్రమమో ఏది క్రమము కాదో, ఏది సత్యమైనదో ఏది అసత్యమైనదో, పెద్ద చిన్న, ఈ విషయాలన్నీ కూడా కులంకుశంగా ఆ ధర్మశాస్త్రంలో దేవుడు వ్రాయించాడు.
ఆది కాండము నుంచి నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము రాశాడు కదా. అందులో చెప్పిన అంశాలే మళ్ళీ తిరిగి ద్వితీయోపదేశ కాండంలో రాశాడు. ఇందులో కొత్త అంశాలు ఏమీ లేవు. ఈ ఉపదేశాన్ని ద్వితీయంగా ఇచ్చాడు, అంటే దాన్ని ద్వితీయోపదేశ కాండం అన్నారు. రెండవసారి చెప్పడం, రెండవసారి తెలియజేయడం. దేవుని వాక్యాన్ని కూడా మనము ఒక్కసారి వినిన తర్వాత మన మనసుకు ఎక్కపోవచ్చు, కానీ మాటి మాటికి ఆ వాక్యాన్ని, ఆ బోధ మనం వింటున్న దానిని బట్టి, మనం చదువుతున్న దానిని బట్టి, మనము ధ్యానం చేస్తున్న దానిని బట్టి మరింత సమాచారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎన్నిసార్లు విన్నా కూడాను అది కొత్తదనమే ఇస్తుంది. ఇక్కడ ఒక మాట వారితో మాట్లాడుతూ వాక్యము అనే మాట మాట్లాడాడు. మనకు వాక్యం అనేది కొత్త నిబంధనలు ఎక్కడుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించాను. ఆదియందు వాక్యం ఉండను, ఈ మాట అదే. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వాక్యము, పత్రికలలో వాక్యము లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మృతి పొందెను, లేఖనముల ప్రకారము లేపబడెను. లేఖనము అంటే వాక్యమే. ఆనాడు వాక్యము వారికి దిక్సూచిగా, వారి యొక్క దైనందిన జీవితంలో ఎంత క్రమముగా దేవునిని ఆరాధించాలో, భక్తిగా జీవించాలో, ప్రభు ఇష్టమైన రీతిలో జీవించాలో ఏ విషయాన్ని తెలియజేశాడో ఆ వాక్యమే, చెప్పబడిన వాక్యమే, దేవుని యొక్క వాక్కు శబ్దముతో చెప్పబడిన, పితరులతో చెప్పబడిన ఆ వాక్యమే, ఆ మాటలే క్రొత్త నిబంధనలో కృపా సత్య సంపూర్ణుడిగా యేసు క్రీస్తు ద్వారా మనకు వచ్చాయి. కాబట్టి ద్వితీయోపదేశ కాండములు మనం చదువుతున్నప్పుడు నీ ప్రాణమును ఆదరించేవాడు ఆయనే, దీర్ఘాయుష్యకు మూలమైన వాడు ఆయనే, నీ సంతానము బ్రతకడానికి కారణం ఆయనే, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును వినాలి, ఆయనను హత్తుకోవాలి. ఈ విధంగా జీవించడానికి మీరు కోరుకోండి. మీ కోరిక ఎలా ఉంది? ప్రభువుకు దగ్గరగా ఇష్టలుగా జీవించాలని ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనము ధ్యానం చేస్తూ మాట్లాడుకుంటున్నాం, బోధిస్తున్నాము. అది పాత నిబంధనలు కూడా ఆ విధమైన మాటలే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనం చదువుతున్న ఈ భాగంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయములో కొరింథీయులకు 2 పత్రికలు పౌలు రాశాడు. ఇది క్రీస్తు శకము 56వ సంవత్సరములో ఇది వ్రాయబడినట్లుగా పండితుల యొక్క అభిప్రాయం. కొరింథీ పత్రిక 56వ సంవత్సరము అంటే ఏమని? క్రీస్తు శకమని. క్రీస్తు పుట్టిన తర్వాత 33వ సంవత్సరానికి చనిపోయాడు. తర్వాత 56 సంవత్సరం అంటే 56లో 33 తీసేస్తే ఎంత? 15-16 సంవత్సరాలకి ప్రభు వారిని దర్శించాడు. సౌలు పౌలుగా మారినాడు. తర్వాత అనేక ప్రాంతాలు తిరిగి సంఘాలు కట్టాడు. అప్పుడు కొరింథీలో సంఘాన్ని నిర్మించి వారికి పత్రిక రాస్తున్నాడు. కాబట్టి సుమారుగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరము రాసిన కాలం ఏదనంటే ప్రభు జన్మించిన తర్వాత 56వ సంవత్సరంలో ఈ పత్రిక రాసి ఉండవచ్చు అనే అభిప్రాయం. అందులో 2 పత్రికలు రాశాడు. దేవుని పిల్లలు, కొరింథీ సంఘంలో ఉన్న దేవుని పిల్లల గురించి పౌలు రాశాడు. చాలా విషయాలు రాశాడు పత్రికలలో. ఈ 2 పత్రికలు అంత సుదీర్ఘమైనటువంటి అంశాలు కొరింథీ సంఘానికి, కొరింథీ పట్టణానికి రాశాడు. మిగిలినవి చాలా చాలా చిన్నవి, చిన్న పత్రికలు. 3-4 అధ్యాయాలు, 6 అధ్యాయాలు, 1 అధ్యాయము ఉన్నటువంటి పత్రికలు. కొరింథీ సంఘానికి మాత్రము 2 రకాల పత్రికలు రాశాడు. చాలా ఇన్ఫర్మేషన్ వారితో మాట్లాడవలసి వచ్చింది. అందువల్ల ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పౌలు 3 ప్రయాణాలు చేశాడు సముద్ర ప్రయాణంలో. తన 2వ సువార్త ప్రయాణంలో ఈ కొరింథీ సంఘాన్ని స్థాపించినాడు అని పెద్దల అభిప్రాయం.
అప్పుడు ఆ దినాలలో ఎట్టుందంటే అక్రమకారులతో నిండిన లోకంలో విశ్వాసులు ఎట్లా జీవించాలో ఈ మొదటి పత్రిక రెండవ పత్రికను తెలియజేస్తుంది. ఈ లోకము ఎంత మరి అక్రమంగా జీవిస్తున్నారో వారి మధ్య ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మెలగాలో, ఏ విధంగా మెలకువగా ఉండాలో, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో, అపవాది చేతిలో పడకుండా ఎట్లా ఉండాలో అనే విషయాలు పౌలు స్పష్టంగా ఈ పత్రికలో రాస్తున్నాడు. అది కొరింథీ సంఘానికే కాదు, మనతో కూడా దేవుడు రాస్తున్నాడు, మనతో కూడా మాట్లాడుతున్నాడని మనము అభిప్రాయం కలిగి ఉండాలి. కొరింథీ అకయ ప్రాంతములకు ముఖ్యమైనటువంటి ఓడరేవు ఇది. అనేక జాతుల వారు, అనేక మతాల వారు కలిసి జీవించినటువంటి పట్టణము కొరింథీ పట్టణం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము తిప్పనవసరం లేదు. మొదటి 17 వచనాలు చూస్తే ఆ కొరింథీ సంఘము చాలా పోరాటాలతో, సమస్యలతో, ఎదిరింపులతో, చీలికలతో, విభిన్న వాదనలతో, అక్రమముతో, వ్యభిచారముతో నిండినటువంటి పట్టణం. స్వార్థకు పూర్తిగా వ్యతిరేకం ఉన్న స్థలం. అలాంటి పరిస్థితుల్లో పౌలు సంఘాన్ని అక్కడ స్థాపించాడు. అక్కడే ఆ కొరింథీకి వెళ్ళిన తర్వాత ఒక దంపతులను ఆయన కలుసుకున్నాడు. వారి అకుల ప్రిస్కిల్ల వారు డేరాలు కుట్టేవారు కాబట్టి పౌలు కూడా డేరాలు కుట్టి అమ్మేవాడు కనుక ఆ వృత్తి కలిగినవాడు కాబట్టి వాళ్ళకి వెళ్ళి సరిపోయింది. వారితో కలిసి కొంతకాలం అక్కడ ఉన్నాడు. వారిని కనుగొని వాడితో ఆయన జీవించాడు. సుమారుగా పండితుల అభిప్రాయము కొరింథీ సంఘములో, కొరింథీ పట్టణంలో దాదాపుగా 1.5 సంవత్సరం పౌలు జీవించినట్లుగా అభిప్రాయం ఉంది. కొరింథీ పట్టణం చాలా విషయాలు రాస్తూ ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయాలలో 15వ అధ్యాయము చివరి భాగము చూస్తున్నప్పుడు మీరు బాగా క్షుణ్ణంగా దాన్ని మీరు చదవగలిగితే చాలా విషయాలు అందులో ఉన్నాయి. అక్రమాలు ఉన్నాయి, జారత్వం ఉంది, వ్యభిచారం ఉంది, విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి, వాదోపవాదాలు ఉన్నాయి, తిరుగుబాటు ఉంది, ఎదిరించే విధానం ఉంది, అన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో నుంచి దేవుడు వారిని కాపాడుతూ, ఆదరిస్తూ, వారికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను బోధిస్తూ ఆయన ముందుకు తీసుకుని వస్తున్నాడు. చాలా విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ 15వ అధ్యాయము 58వ వచనం మనము కేంద్రంగా తీసుకొని ధ్యానం చేద్దాం. 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, సహోదరి, సహోదర, అది బైబిల్ యొక్క భాష. సహోదరుడు, సహోదరి, నా ప్రియ సహోదరులారా, పౌలు చెప్తూ మీ ప్రయాసము, మీరు ప్రయాసపడుతున్నారే. అక్రమకారులు ఉన్నారు, విభిన్న వాదాలు కలిగిన వారు ఉన్నారు, అనేక రకాలైన విభిన్న పరిస్థితులు కలిగిన వారు ఉన్నారు. అయినను అందులో ఆత్మీయులు ఉన్నారు, విశ్వాసపరులు ఉన్నారు, ప్రభువు కొరకు నమ్మకంగా జీవించేవారు ఉన్నారు. వారి విషయంలో పౌలు జాగ్రత్త తీసుకొని వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు? మీ ప్రయాస చాలా గొప్పది. దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ప్రభు పని కొరకై ప్రయాసపడుతున్నారు, ప్రభు పరిచర్య కొరకు ప్రయాసపడుతున్నారు, ఆయన సేవ చేయడానికి ప్రయాసపడుతున్నారు. ఎన్నో రకాలైన ప్రయాసం మీరు కలిగి ఉన్నారు. దాన్ని కీప్ ఇట్ అప్, దానిని మీరు ఉంచుకోండి. ప్రభు కొరకు మీరు పడుతున్న ప్రయాస అది వ్యర్థం కాదు. నా నామం పేరిట ఇన్నెడు చన్నీళ్ళు ఇచ్చినది వ్యర్థం పోదు. దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చేవాడు ఉన్నాడు. అందువల్ల ఇక్కడ చెప్తూ మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అంటే తెలుసుకొని మీరేం చేయాలి? స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి అన్నాడు. ఎప్పటికీ, ఆల్వేస్, ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండండి.
ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండండి అని చెప్పడానికి 2 ప్రధానమైన అంశాలు చెప్పాడు. వారు అస్థిరులు, వారు కదిలేవారు, విభిన్నమైన మనస్సు కలిగిన వారు, విభిన్నమైన బోధ కలిగిన వారు. అసలు కొరింథీ పట్టణములలో పౌలు ఒక సేవకుడు, ఒక పరిచారకుడు వాడు నమ్మలేదు. ఈయన నిజమైన పరిచారకుడు కాదు, నిజంగా దేవుని ద్వారా వచ్చిన వాడు కాదని అనేక రీతులుగా పౌలు మీద వారు తిరుగుబాటు చేసినటువంటి వారు కొరింథీ. సామాన్యంగా పౌలు యొక్క గొప్పతనాన్ని గురించి కానీ, అంటే సౌలు జీవితము పౌలు జీవితము 2 కలిసి ఉన్నాయి. దేవుని పిల్లలను, సంఘములను హింసించేవాడు, పాడు చేసేవాడు, చంపేవాడు, అలాంటి భయంకరమైన క్రూరమైన స్వభావం కలిగినటువంటి సౌలు మళ్ళా తిరిగి పౌలుగా మారి ఇంత మార్పు వచ్చిన కారణాన వారు అంత తేలిగ్గా పౌలుని నమ్మలేకపోయారు. ఆ పౌలే చెప్పాడు ప్రభు దగ్గర, నువ్వు వెళ్ళు, నా నామము నిమిత్తమై అనేక శ్రమలను అనుభవించి వెళ్ళాలంటే, నేను మొన్నటిదాకా సంఘాన్ని హింసించిన వాడిని, ఇప్పుడు నేను వెళ్ళి మిమ్మల్ని గురించినటువంటి సువార్తని చెప్తే వారు వింటారా అని అన్నాడు ప్రభుతోనే. మీరు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నేను చెప్పిన పని వారు వింటారు. ఒక సాధకునిగా నేను వారి మధ్యకు నేను పంపిస్తున్నానని పౌలుని పంపించాడు. పౌలుకి చాలా అద్భుతమైన కార్యాలు చేసే శక్తిని, అవరాన్ని దేవుడు ఇచ్చాడు కనుక అది కూడా దానిని ఉపయోగిస్తున్నాడు. దీనిని బట్టి కొన్నిసార్లు విభేదాలు వచ్చిన ప్రభు నామమును వారు ఎంతో విధేయతతో ఆ పౌలు చెప్పినటువంటి సువార్తకు లోబడి ప్రభు నమ్ముకొని ఆడ సంఘంలో విశ్వాసులుగా ఉన్నారు. కాబట్టి వారు తెలియజేస్తూ, ఇంత మీరు రకరకాల అభిప్రాయం ఉన్నారు కనుక మీరు స్థిరంగా ఉండడం లేదు, మీరు కదలకుండా ఉండలేకపోతున్నారు, అందుచేత మీరు ఆ 2 విషయాలు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎట్లంటే మీరు అట్లా ఊగిసలాటలు మీరు ఉండొద్దు, ఊగు పియ రీతిలో మీరు ఉండొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంతో కాలాన్ని మీరు వృధా చేసుకున్నారు, ఊగిసలాటలో ఉన్నారు, స్థిరమైన అభిప్రాయాలు లేదు, ఆలోచన లేదు, అటు ఇటు ఊగుతూ ఉన్నారు, దానికి అట్లా సై అంటున్నారు, దీనికి ఇట్లా సై అంటున్నారు, వాక్యం ఏదో తెలుసుకోలేకపోతున్నారు, వాక్యం ఏదై ఉన్నది, ఏది సత్యం అనేది గ్రహించలేకపోతున్నారు. కనుక నేను మీకు విశదంగా చెప్తున్నాను, మీరు మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. అయితే మీరు స్థిరులుగా ఉండాలి, మీరు కదలని వారుగా ఉండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు, దానిని మీరు వదిలిపెట్టొద్దని ఈ 2 విషయాలు చాలా గట్టిగా వారితో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. స్థిరులు అన్నాడు, అది ఇంగ్లీష్లో ఏమంటారు, దేర్ఫోర్ మై బిలవ్డ్ బ్రదర్స్ బీ స్టెడ్ ఫాస్ట్ అన్నాడు. బీ స్టెడ్ ఫాస్ట్, మీరు స్థిరంగా ఉండండి. బీ కేర్, జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ అంటే జాగ్రత్తగా ఉండండి. బీ స్టెడ్ ఫాస్ట్, మీరు స్థిరులుగా ఉండండి. ఇంకో మాట చెబుతూ, మీరు కదలని వారుగా ఉండాలన్నారు. స్టెడ్ ఫాస్ట్ అని ఇంగ్లీష్లో స్థిరుల గురించి చెప్పాడు. కదలని వారి గురించి చెప్తే ఇమ్మూవబుల్ పర్సన్స్. ఇమ్మూవబుల్ పర్సన్స్, చదువుకున్న వారు ఉన్నారు. మూవబుల్, మూవింగ్ అంటే ఏందయ్యా, కదలడం. మూవింగ్ అంటే కదులుట, మూవింగ్ పర్సన్స్, కదిలేవారు. ఇమ్మూవబుల్ పర్సన్స్, ఇమ్మూవబుల్ అంటే కదలని వారుగా ఉండండి. ఇమ్మూవబుల్, కదలకూడదు. ఇప్పటివరకు రకరకాలుగా మూవింగ్, అటుపోతట్టు, ఇటుపోతట్టు, అటుపోతట్టు, ఇటుపోతట్టు, ఇష్టానుసారంగా దొల్లిపోతున్నారు. వాక్యం ఏదో అర్థం కావడం లేదు, వాక్యంలో ఉన్న సారము గ్రహించలేకపోతున్నారు. ఏది నిజమో కాదో, ఏది సత్యమైనదో, ఏది అసత్యమైనదో, ఏది స్థిరమైనదో, ఏది అస్థిరమైనదో, ఏది తాత్కాలికమైనదో, ఏది క్రమమైనదో మీరు ఇప్పటి వరకు వాక్యరీతిగా తెలుసుకోలేకపోతున్నారు. యు స్టెడ్ ఫాస్ట్ అన్నారు. మీరు ఇప్పటికైనాను స్థిరులుగా ఉండండి. ఇప్పటికైనాను ఇమ్మూవబుల్ పర్సన్స్ అంటే కదలనే వారుగా ఉండండి. మూవింగ్ వద్దు, కదిలేవారుగా ఉండదు. వాడు చెప్పినా రైటే, వీళ్ళు చెప్పినా రైటే, అక్కడ పోదాం రైటే, ఇక్కడ పోదాం రైటే, అధ్యాత్మం రైటే, ఇద్యాత్మం రైటే. నో డిస్కషన్స్. ఇమ్మూవబుల్ పర్సన్స్, నో మూవింగ్. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నాం. ఎక్కడైనా వాక్యమే. అనేక డెనామినేషన్లు ఉన్నాయి, అనేకమైనటువంటి సిద్ధాంతాలు కలిగి ఉన్నాయి. ఏదైనా కూడాను
పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఇదే. ఎవరు చెప్పినా కూడాను దీనిలో నుంచి చెప్పాలి. విభిన్నమైనటువంటి బోధ, దాని జోలికి మనం వెళ్ళకుండా వాక్యము ఆరోగ్యకరమైన బోధ. వింటున్నారా? ఆరోగ్యకరమ కాని బోధలు ఉన్నాయి, ఆరోగ్యకరమైన బోధ ఉంది. 200 సంవత్సరాలు బ్రదర్ అసెంబ్లీ ఏర్పాటైంది. ఈ 200 సంవత్సరాల వాక్యము ఉన్నది ఉన్నట్లుగానే చెప్తారు. మీరు ఏ డినామినేషన్ కనుక్కోండి, వారందరూ కూడా తెలియజెప్పేది బ్రదర్ అసెంబ్లీలో ఉన్నంత వాక్యం ఇంకెక్కడ ఉండదంట. వాక్యములకు ప్రాధాన్యత, వాక్యములకు సమయము, వాక్యములో ఉన్న దాని సారాంశం తెలుసుకోవడము, దాని ఎత్తు, దాని వెడల్పు, పొడవు, వెడల్పు గ్రహించడం, దాని సారము లాగతారు. నిన్న మేము మధ్యాహ్నం వేళ ఎబినెజరు ప్రార్థన మందిరంలో ఒకరో జరుగుతున్న కూడికలు సహోదరులకు వెళ్ళాము. ఉదయం నుంచి ఒక సహోదరుడు, ఆయన భవానీ శంకర్, విశాఖపట్నం నుంచి సేవకుడు ఇచ్చాడు. ఆయన మాట్లాడాడు. ఉదయం ఒకే అంశం మీద మాట్లాడాడు, మధ్యాహ్నం కూడా అదే అంశం మీద మాట్లాడాడు. ఉదయం అంశం మీద మాట్లాడింది, మధ్యాహ్నం అంశం మీద మాట్లాడింది ఒకటే. ఆరాధన ఎట్లా చేయాలి, ఆరాధన అంటే ఏమిటి, వర్షిప్ అంటే ఏమిటి, దేనిని ఆరాధన అంటాం, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే శ్రేష్టమైన వివరమైనటువంటి ఆయన నోటు కూర్చున్న మాటలు కాదు చెప్పింది, వాక్యములు ఎత్తి చూపించాడు. అందరికీ వాక్యం ఇదే కదా. ఏ విధంగా ఆరాధన చేయాలో వాక్యములో అది రుజువుతోటి చూపించాను. కాబట్టి బ్రదర్ అసెంబ్లీలో వాక్యములకు ప్రాధాన్యత ఉంటుంది, వాక్య ప్రకారమే జీవించాలి. కాబట్టి వాక్యం యొక్క సారాంశాన్ని తెలుసుకోండి. కొరింథీ పట్టణస్థులారా, మీరు అలాంటి అస్థిరులుగా ఉన్నారు, స్థిరంగా మీరు వినండి. మీరు ఎట్టబడితే అట్ట కదిలే వారు ఉన్నారు, కదలని వారుగా ఉండండి. ఇమ్మూవబుల్ పర్సన్స్, ఇమ్మూవబుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కదలని వారు, మూవింగ్ పర్సన్స్, మూవింగ్ సిస్టర్స్ కాదు, జారిపోయేవాళ్ళు కాదు, వెళ్ళిపోయేవాళ్ళు కాదు. ఎందుకు వెళ్ళిపోతున్నారో, ఎందుకు జారిపోతున్నారో, ఎందుకు అట్లా మనసు విభేదిస్తున్నదో ఎవరికి అర్థం కాదు. వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏమని చెప్తుంది అనే విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవలసిన వారం. దినాలు చెడ్డవి, దినాలు దుర్దినాలు, అపాయకరమైన దినాలు, వాక్యములకు భిన్నంగా ప్రవర్తించే విధానాలు వస్తున్నాయి. అందువల్ల వాక్యములకు మనం విధేయులు కావాలి. మనము వాక్యం ఎలా ఉందో దాని ప్రకారం మనం నడుచుకొని ప్రభు కృష్ణుగా జీవించాలి. కాబట్టి స్థిరులను అన్నాడు, బీ స్టెడ్ ఫాస్ట్ మై బిలౌడ్ బ్రదర్స్ అన్నాడు, మా ప్రియమైన సహోదరులారా అని కొరింథీ సంఘంలో ఉన్న దేవుని పిల్లల గురించి పౌలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని వచనాలు చూడండి. ఈ మొదటిది స్థిరులు అనే అంశం, స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి అనేది రెండవది. స్థిరులు, బీ స్టెడ్ ఫాస్ట్, స్థిరంగా ఉండండి అన్నాడు. 51వ కీర్తన 10వ వచనం, 51వ కీర్తన 10వ వచనం, 51:10, 51వ కీర్తన 10వ వచనం. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దావీదు పలికిన మాట. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము. దావీదు పాపములు పడ్డాడు, హృదయము చెడిపోయింది, హృదయము మలినమైపోయింది, హృదయము జారిపోయింది, హృదయము స్థిరము లేదు, హృదయము కదలుతుంది. ఇలా అందుకని అన్నాడు, నా హృదయము శుద్ధ హృదయము కలుగు చేయము నాకు అన్నాడు. రెండవదిగా, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. మనస్సు చాలా కేంద్రీకరించాలి, మనస్సు చాలా జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. సండే స్కూల్ పిల్లలు కూడా మాట్లాడుతుంటారు, ఏది పాడుతుంటారు, మనసున్న చిన్నోడా, మా మనసున్న చిన్నోడా, మనసున్న చిన్నోడా, నీ మనసు నీ మనసులో ఏముంది? అబ్బో, అది బలి పాట రాసేటట్టు. మనసున్న చిన్నోడే, నీ మనసులో ఏముంది? అదే యవనస్తులకి ఉపయోగించేటప్పుడు మంచి టీనేజ్లో ఉన్నవాడికి మనసున్న
చిన్నోడా నీ మనసులో ఉంది, నా మనసులో ఏమిటో నీకేం తెలుసమ్మా? నా మనసే వేరు, నా మనసే వేరు. యూత్ ఆ వయసు, యవన వయసు, చిన్నపిల్లల గురించి ఆ పాట రాశారు. మనసున్న చిన్నోడా నీ మనసులో ఏమో. మనం చేస్తున్న పనులన్నీ కూడాను మనస్సు అనేది ఎట్లా చెప్తే ఆ విధంగా చేస్తుంది. కాబట్టి ఆయన మనస్సు చెడిపోయింది. దావీదు మనసు చెడిపోయింది, దావీదు హృదయం చెడిపోయింది. అందువల్ల తిరిగి ప్రలాపించి దేవుని సన్నిధికి వచ్చి, దేవా నా హృదయము చెడిపోయింది, నా మనస్సు స్థిరంగా లేదు, నాకు హృదయంలో స్థిరమైన మనస్సును నా అంతరంగంలో పుట్టించుము అన్నాడు. 12వ వచనంలో కూడా చూస్తే, నీ రక్షణానందం నాకు పోయిందయ్యా, నాకు మరలా పుట్టించుము అన్నాడు. ఎంత గొప్ప మాట! అందుకని ఈ మాటను బట్టి మనం ఏమనుకుంటామా? దినదినము రక్షణని కాపాడుకోవాలి. దినదినము దేవుడిచ్చిన అమూల్యమైన రక్షణను కాపాడుకోవాలి. ఒకవేళ జారిపోతామో దాన్ని వెంటనే సెటిల్ చేసుకుంటూ, దేవా పలానా విషయంలో నేను జారిపడ్డాను, క్షమించయ్యా, అయిపోయింది. అలాంటి జోలికి నేను వెళ్ళకుండాన్నట్లు నీ కృపలో నన్ను కాపాడు, నీ రక్షణ ఆనందాన్ని మళ్ళా తిరిగి నాకు కుదించున్నాను. ఇక్కడ మనం చదువుకున్న స్థిరమైన మనస్సు అని చెప్పాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. 21 చదువయ్యా త్వరగా. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. 20వ వచనములో, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని యొక్క వాక్యము నిశ్చయమైనది, స్వచ్ఛమైనది, మారనటువంటిది, నిన్న నేడు ఒకటిగా ఉండేది, నిశ్చయమైనది. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. పౌలే చెప్పుకుంటున్నాడు, మమ్ములను స్థిరపరిచిన వాడు, ఆయన సమకాలికులందరూ కలుపుకొని మమ్ములను స్థిరపరిచిన వాడు, అవి స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మాకు అలాంటి స్వభావాన్ని, అలాంటి మనస్సును దేవుడు మాకు కలిగించాడు. ఆ విధంగా మాకు అభిషేకం ఇచ్చాడు. ఆయనే చేసిన పని అని పౌలు చెప్పుకుంటున్నాడు. మరొక మాట కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 6-7 వచనాలు. 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి అన్నాడు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, మనం మారుమనసు పొందాం కదా, అంగీకరించబడ్డాం. మరి ఏం చేయాలి? ఆయన యందు వేరు పారిన వారై అన్నాడు. ఏం చేయాలమ్మా? వేరు పారిన వారై. ఆ మొక్క గాలి తుఫాను అది కొట్టినప్పుడు, పెద్దగా వర్షం వచ్చినప్పుడు ఆ మొక్క పడిపోతుంది. కొన్ని మొక్కలు పడిపోతాయి, దాని చోటును ఎదుర్కొండా ఆ ప్రవాహాన్ని వెళ్ళిపోతుంది. ఆ మొక్క ఎంత ప్రవాహం వచ్చినా అది నిలబడగలుగుతుందంటే దాని అర్థమైంది, దాని యొక్క వేరులు లోపలికి వెళుతున్నాయి. దాని వేరు లోపలికి వెళ్ళి లోతుగా దిగి మీదకు ఎదిగి అది ఫలిస్తున్నది. అది దేవుని పిల్లలకు ఉండేది. స్థిరులుగా ఉండాలంటే వేరు లోపలికి పోవాలి. ఏ వేరు అది? వాక్యం అనే వేరు, వాక్యం అనే సత్యము, వాక్యం యొక్క అనుభవము, వాక్యం యొక్క తర్ఫీదు, వాక్యములోని విషయము, దాన్ని పూర్తిగా మనము గ్రాహ్యం చేసుకొని మన మనస్సులో నిలుకున్నప్పుడు ఆ వేరు పారిన జీవితం మనలో ఉంటుంది. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అలజడలు వచ్చినా, ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కాకుండా బండ మీద కట్టిన ఇల్లులాగానే స్థిరంగానే ఉంటుంది. 2 ఇంటిలలో గాలి వచ్చింది, తుఫాను కొట్టింది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు దాని చోటు నెలకుండా కొట్టుకొని వెళ్ళిపోయింది. అది కట్టబడిన పునాది ఇసుక మీద, అందువల్ల వెళ్ళిపోయింది.
మరొక ఇల్లు బండ మీద కట్టబడింది, రాతి బండ మీద. ఎన్ని వచ్చినా అవాంతరాలు ఎన్ని వచ్చినా కూడాను అది కదలలేదు, స్థిరంగా ఉంది. కట్టబడినటువంటి ఇల్లు బండ, ఆ బండ మన ప్రభువైన యేసుక్రీస్తు అని. క్రీస్తుని బండ మీద మన ఆత్మ సంబంధమైన గృహాన్ని కట్టుకుంటున్నాం కనుక మనము విశ్వాస జీవితంలో రక్షించబడిన తర్వాత వేరుని పెంచాలి, వేరు లోపలికి దిగాలి. వేరు ఎప్పుడైతే లోపలికి దిగుతుందో ఆ మొక్క స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇందుకు ఒక పిల్లవాడు లేకపోతే ఒక యవనస్తుడు ప్రభువు దగ్గరకు వచ్చి, మన యవనస్తురాలు వచ్చి జారిపోతున్నారు, ఇంకో దానికి వెళ్ళిపోతున్నారు, అక్కడ పోతున్నారంటే అక్కడ వేరు లేదు, వాక్యం అనే వేరు లేదు. తాత్కాలికమైనటువంటి పరిస్థితులే, తాత్కాలికమైనటువంటి రక్షణే, దాని సారము గ్రహించలేదు, లోపలికి వేరు తనలేదు. లోపలికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించాలి. అది లోపలికి తన్నాలి వేరు, అప్పుడు నిలబడుతుంది. మనం అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనకు అపవాది పెడుతున్నప్పుడు ఆ వాటి విషయంలో మనకు స్థిరులుగా ఉండడానికి వాక్య సంబంధమైన వేరు లోతుగా పాటిన వారై మనం అభివృద్ధి చెందాలి. ఎట్లా వస్తుంది వేరు లోతుగా? వాక్యం వినాలి. వాక్యం ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరంలో. దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని మందిరం యొక్క కూడికలను ప్రేమించాలి, వాక్యం మీద అభిరుచి కావాలి, వాక్యము తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండాలి. అదే దేవుని పిల్లలు. వాక్యము తెలుసుకోవాలా? వాక్యము బోధించేవారే కాదు తెలుసుకునేది. మనమందరము కూడా దేవుని పిల్లలమే. ఆ వాక్యమును మనం తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, ఆ ఆశ మనం కలిగి ఉండాలా. దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, ఆయనేం చెప్పాడు, ఈయనేం చెప్పాడు, పాత నిబంధనలు ఏముంది, క్రొత్త నిబంధనలు ఏముంది, సువార్తలు ఏముంది, పత్రికలు ఏముంది, ప్రకటన గ్రంథములు ఏముంది, ఈ విషయాలన్నీ కూడా నేను తెలుసుకోవాలంటే నువ్వు రావాలి, మందిరానికి రావాలి, దేవుడి వాక్యం వినాలి, బాగా తిప్పాలి, మనసు ఇక్కడ పెట్టాలి, తెలుసుకోవాలని ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. అదే ప్రభు కార్యాభివృద్ధి యందు మీరు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. దేనిలో మీరు స్థిరులుగా ఉండాలి, మీరు కదలే వారుగా ఉండాలి, ఆడేవారిగా ఉండకూడదు. దేవుని వాక్యం, దేవుని మందిరము తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆషామాషి కాదు ఏర్పడింది సంఘం, తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘము. దాని మీద కాయుటకు అధ్యక్షులను, కాపరులను దేవుని పెట్టిన వాళ్ళలో ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో వేరు పారిన వారై అన్నాడు. కొలసలకి తెలియజేస్తూ, వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు అన్నాడు. దేంట్లో స్థిరపరచబడాలంటమ్మా? విశ్వాసములో, నమ్మకములో. నో నేను దానికి మా మనస్సు ఇవ్వను, అలాంటి దానికి నేను మా మనస్సు ఇవ్వను. అలాంటి బలహీనత నా దగ్గర తీసుకురావద్దు. నేను నమ్మిన దేవుడు నాకున్నాడు, నేను అక్కడి నుంచి కదలను, నేను అక్కడి నుంచి స్థిరంగానే ఉన్నాను. ఎప్పుడు ఆ మాట మనం చెప్పగలము? వాక్య సారాంశాన్ని బాగా గ్రహించినప్పుడే. వేరు పారినటువంటి ఆత్మ సంబంధమైన జీవితం జీవిస్తున్నప్పుడు లేదా ఎంతో చూడండి, మానవుని యొక్క ఆయుష్ ఎంత అల్పమైంది. దేవుడు మనతో మాట్లాడుతుండగా వాటిని మనం సద్వినియోగం చేసుకోకుండా అలాగే ఉండిపోయినట్లయితే మనం ఎక్కడ మీరు దాన్ని తెలుసుకోగలము చెప్పండి? వాక్యం చెప్పేవారు లేకనా? వాక్యము సరైనటువంటి ఆహారాన్ని మీరు అందించేవారు లేకనా? సంఘము లేకనా? నియమ కూడికలు లేకనా? దేనివల్ల ఏది లేక అంటే ఏది మీకు కొరత ఉంది, ఆ కొరతలన్నీ కూడా దేవుడు తీరుస్తున్నాడు కదా. వాక్యం అర్థం కానప్పుడు అర్థమయ్యే రీతిలో దేవుడు వాక్యాన్ని చెప్తున్నాడు కదా. మనకు అనేక పర్యాయాలు నియమ కుడికలు అవసరము, ఆదివారం ఒకటే కాదు అనుకున్నప్పుడు కుడికలు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కదా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? మనం ఆత్మీయంగా అభివృద్ధి పొందాలనే కదా, దైవ గ్రంథంలోని విషయాలు బాగా తెలుసుకోవాలనే కదా. కాబట్టి వీటన్నిటికీ మనం ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుందంటే, ఆ మొక్క వేరు పారినటువంటి మొక్క ఏ విధంగా ఎదుగుతుందో అలాగో దేవుని పిల్లలు కూడా ఎదుగుతారని దాని భావం అనేది మనకు అర్థమవుతుంది. కీర్తనలో చూడండి, 89వ కీర్తన 28వ వచనములో, 89వ కీర్తన 29వ వచనం, 89వ కీర్తన 29వ వచనం. పైన 28 కూడా చదువయ్యా. నా కృప నిత్యము అతనికి తోడుగా చేసేదను,
నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నిలిపెదను. ఏతాను రచించినటువంటి కీర్తన. శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనముని నిలిపెదను. అదే ప్రభు యొక్క సింహాసనం. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. మనకు దేవుడు ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన కృప ద్వారానే మనం జీవిస్తున్నాం. నా కృప నీకు చాలునని పౌలుతో దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆయనకున్న బలహీనతను బట్టి, అలాగే ఆయన కృప ద్వారానే మనము జీవిస్తున్నాము. ఆయన తోడు ఉంది. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. మనతో చేసిన నిబంధనలు అవి స్థిరమైనవి, అవి కదిలేటటువంటివి కావు. మనం మారతాం కానీ దేవుడు మారడు. మనం మాటలు మారుతాయి కానీ దేవుని మాటలు మారవు. మనం క్రమము తప్పిపోతాం కానీ దేవుడు క్రమాన్ని తప్పడు. కాబట్టి స్థిరంగా దేవుని వాక్యము స్థిరమైంది. కాబట్టి మీరు స్థిరులను అని చెప్పాడు కనుక స్థిరముగా ప్రభు కృపలో మనం ఎదగవలసి వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనముల మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన నూతనమైనది జీవము గలది ఆయన శరీరము జల ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందును ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అన్నాడు. ధైర్యముగా ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించటానికి మనకు ధైర్యము కలిగిన రీతిని ప్రభువు చూపిస్తున్నాడు. ధైర్యము కలిగిన రీతిగా 19వ వచనం 10వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవము కలిగినది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పడిన ఆ మార్గమును మనం ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని మాట మనం చూస్తాం. స్థిరముగా దేవుడు దానిని మనకు చూపించిన వాడుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. 10వ అధ్యాయము మనము ఆ విషయాన్ని చూస్తున్నప్పుడు 9వ వచనం చూడండి. 9వ వచనం, ఆయన చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు అన్నాడు. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొట్టమొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు అంటే ఏందయ్యా అర్థము? మొదటిది ఏంటి ఏమ్మా? ఏంటి? మొదటిది ధర్మశాస్త్రము, పాత నిబంధన గ్రంథం. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు, క్రొత్త నిబంధనను స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పరిశుద్ధపరచబడి ఉన్నాము. రెండవ దానిని స్థిరపరచడానికి మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. క్రొత్త నిబంధనను స్థిరపరచడానికి ప్రభువు దాన్ని కొట్టివేశారు. అంటే అది ఒక ఛాయారూపముగా ఉన్నది. వారు కూడాను ప్రభుని యేసునందు విశ్వాసముంచి ఆయన కృపలో సాగవలసిన వారు ఉన్నారని మనం చూస్తున్నాం. వారు స్థిరులుగా ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. అలాగే మన మొదటి కొరింథీ పత్రికలకు మనం వచ్చినప్పుడు రెండో మాట మనం 15వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగా
మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండిరి అన్న. స్థిరులుగా ఉండండి అని చెప్పి. కదలని వారు ఇమ్మూవబుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కదలని వారుగా ఉండాలన్న. కీర్తనలు చూడండి, 55వ కీర్తన 2వ పాయింట్ మనం చూస్తున్నాం. 55వ కీర్తన 22వ వచనం. 55వ కీర్తన 22వ వచనం. యెహోవా నీ పాదము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును. నీతిమంతుడు ఆయన ఎన్నడూ కదలనీయడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును. నీతిమంతుడు ఆయన ఎన్నడూ కదలనీయడు అన్నాడు. అది స్థిరంగా ఉండేవాడు, నాట్ మూవింగ్, కదిలేవారుగా కాదు, ఇమ్మూవింగ్, కదలని వారముగా. ఆ సహోదరి కదలదు, ఆ సహోదరుడు కదలడు. నువ్వు ఎన్ని చెప్పినా మారడం, ఎన్ని చెప్పినా జారడం, ఎన్ని చెప్పినా అక్కడి నుంచి కదలడం. ఏమి వాక్యము అనేటటువంటి ఆ వేలు వారిలో జీవితము వారిలో ఉంది కనుక డోంట్ ఫియర్, దేనికి భయపడడు, దేనికి కదలడు. ఎన్ని అవంతరాలు, ఎన్ని పరిస్థితులు వాక్యము బాగా నిలిచి ఉంది కాబట్టి హృదయంలో వాక్యం యొక్క సారాంశం తెలుసుకున్నాడు కాబట్టి ఎక్కడికి కూడా కదలము. అలాగే వాక్యములో మనము ఎదిగేవారు ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. రూతు గ్రంథము చూడండి, ఈ సమయంలో మనకు గుర్తొస్తుంది. రూతు గ్రంథము రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపెట్టిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండవు. నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండవు. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించుచున్నాను. నీకు దాహము ఉన్నప్పుడు కుండల ఎత్తుకు పోయి పనివారు చేతిన నీళ్లు త్రాగుమని చెప్పాను. ప్రియులారా, బేత్లెహేమును వదిలి మోయాబు దేశానికి వెళ్ళినటువంటి వారు ఎలీమెలెకు, నయోమి వెళ్ళారు. అక్కడ జీవించినప్పుడు 2 కుమారులు, మరి మహులోను, కిల్యోను, వారిద్దరు అక్కడ వివాహం చేసుకున్నారు. మోయాబు స్త్రీలు వారు. ఓర్పైతే వెళ్ళిపోయింది. మళ్ళా తిరిగి బేత్లెహేములో సమృద్ధి అయిన ఆహారం ఉందని తెలియపరచబడినప్పుడు నయోమి మళ్ళా తిరిగి వస్తుంది. నయోమి భక్తే, మీరు నయోమి అనవద్దు, నన్ను మారాను అనండి. అక్కడికి వెళ్ళి నేనంతా పోగొట్టుకున్నాను. మళ్ళీ తిరిగి ఒంటరి దాన్ని మళ్ళీ తిరిగి వచ్చాను. భర్త లేడు, కుమారుడు లేడు, పోయినా కోడళ్ళు కూడా లేరు. అయితే రూతు తన అత్తైన నయోమిని వెంబడించి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ఒడ్డు చూడని నేను ఉంటాను అని ఆమెతో ప్రమాణం చేసి అత్తను వెంబడించినటువంటి సోదరి రూతు. అందువల్ల ఈ గ్రంథానికి నయోమి పేరు లేకుండా ఆ రూతు పేరుని దేవుడు వ్రాయించాడు. రూతు యొక్క గుణము గొప్పది. మొత్తం అందరిని వదులుకున్నది, తండ్రి వాళ్ళు వదులుకున్నది, కుటుంబీకులు వదులుకున్నది. అతని నయోమిని వెంబడించింది. నువ్వు ఎక్కడుంటావు అక్కడే ఉంటాను, నువ్వు ఏమి తింటావు అదే తింటాను, నువ్వు చనిపోతే నేను చనిపోతాను, నీవే నా సర్వస్వం అని అతను వెంబడించిన రూతు. ఆ రూతు మరి వారు బేత్లెహేములకు వచ్చిన తర్వాత వారు జీవించడానికి యవన పంట కాలంలో వారికి ఆహారం కావాలని అనుకున్నప్పుడు ఎలీమెలెకు యొక్క బంధువు బోయజు వారి యొక్క పొలంలో ఆమె ప్రవేశించింది. దానిని అడిగి అతను పర్మిషన్ తీసుకొని ఆమె పంట పనికి ఎలుకునడానికి లోపలికి వెళ్ళింది. అప్పుడు బోయజు ఉన్నాడు, ధనవంతుడు. ఆయన ఆ పనివాడితో చెప్పాడు, ఆ యువతి ఎవరు,
అని అడిగినప్పుడు ఆ పనివారు చెప్పారు, నయోమి కోడలు రూతు అని చెప్పారు. అప్పుడు ఆమెతో చెప్తున్నాడు, కుమారి కుమారి నా మాట వినము అన్నాడు బోయేజు. బోయేజుని వివాహం చేసుకోబోతుంది. కుమారి నా మాట వినము, వేరొక పొలమును ఏరుకుంటూ పోవద్దు. వేరొక పొలంలో ఏరుకుంటూ పోదు. వేరొక పొలంలో కూడా ఎవరు ఉన్నాయి, వేరొక పొలంలో కూడా పంటలు ఉన్నాయి. ఆడ కోస్తున్నారు, అక్కడ పరిగెరుకునే వారు కూడా ఉన్నారు. అక్కడ కూడా వెళ్ళి ఆమె పరిగెరుకోవచ్చు. ఆ ధాన్యాన్ని అంతా కూడా తీసుకొని వారి ఆహారానికి నిల్వ చేయవచ్చు, పోవచ్చు, వెళ్ళవచ్చు. కానీ బోయేజు అన్నాడు, వెళ్ళవద్దు అన్నాడు. నీకు సమృద్ధైన ఆహారం ఇక్కడే ఉంది, ఎందుకు వెళుతున్నావు? అక్కడికి వెళుతున్నావు, ఇక్కడ వెళుతున్నా, దేనికి వెళుతున్నావు? ఇక్కడ ఆహారము లేకనా, ఇక్కడ వాక్యము లేకనా, ఇక్కడ సమృద్ధి లేకనా, ఇక్కడ ప్రేమించే విధానం లేకనా, ఇక్కడ ఆత్మీయత లేకనా, దేనికి దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు? ఇక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉంది, వేరొక పొలములోనికి నేను ప్రవేశించను అన్నాడు. సంఘ సిద్ధాంతాలన్నీ కూడా రూతు గ్రంథంలో ఉన్నాయి. బోయేజే చెప్తున్నాడు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు, వెళ్ళొద్దు. అలాగే స్థానిక సంఘంలో ప్రియుడైన వారు కూడా ఇలాగ చంచల మనస్సు కలిగిన వారే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. క్రమమేదో తెలుసుకునేపోతున్నాడు, వాక్య సందేశమే తెలుసుకునే, వాక్య సత్యమే తెలుసుకుని ఇంకా డోలాయమానంగా ఉంటున్నట్టుగా, మూవబుల్ పర్సన్స్గా ఉన్నట్టుగా కనబడుతుంది. మూవింగ్లో ఉన్నారు. ఎక్కడ ఆశ అయితే అక్కడ, ఎక్కడ ఆశ అయితే అది, ఎక్కడ తీయని మాటలు, ఎక్కడ అతిగా ప్రేమించే విధానం కనబడుతుందో, అతిగా ప్రేమించేది లేదు. ఎంతవరకు అంటే అంతవరకే ప్రేమ ఉండాలి కదా. బయటికి కండేమో అతిగా ప్రేమించేది కనబడుతుంది, హృదయం ఎట్టుంది, ఎట్ట నాశనం అయిపోవాలని కోరుకునేవాడు. పైకేమో ఎంతో ఆప్యాయతగా చూపిస్తారు, ఎంతో ఆనందం చూపిస్తారు, ఎంతో ప్రేమ వరకపోస్తారు. కానీ లోపలేమో ద్వేషం, లోపలేమో అసూయ. అది దేవుడు మెచ్చడు కదా. నార్మల్గా ఎంతవరకు అంటే అంతవరకు ఏ వ్యక్తి నేను అతిగా ప్రేమించకూడదు, అతిగా దూషించకూడదు. దేవుని పిల్లలు నేర్చుకోవాల్సింది బ్యాలెన్స్గా ఉండాలి. ప్రేమ అందరి పట్ల ఒకటే. వాడిని అతిగా ప్రేమించడము, నీ బాధ కలిగినప్పుడు తృణీకరించడము దేవుని యొక్క గుణం కాదు. అది ఒకే రీతిలో ఉండాలి. ఆ సోదరి ఒకే రీతిలో, ఆ సోదరుడు ఒకే రీతిలో ఉంటాడు. ఆయన ఎక్కువగా అందరూ ఒకటే, ఆయనకు అందరూ ఒకటే. దేవుని పిల్లలు అందరూ ఒకటే. ఒకరు ఎక్కువగాను, ఒకరు తక్కువగా. ఆయన అందరినీ ప్రేమిస్తారు. వాక్యం అందరికీ, ఆమె అందరినీ ప్రేమిస్తుంది, అందరూ ఒకటే. ఎక్కువగా ప్రేమించడం విధానం వల్ల, అతిగా ప్రేమించడం వల్ల, అది అతిగా ప్రేమించి అది నిజమైన ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఇది మంచిదే. కానీ లోపల ద్వేషం ఉంది. ఏదైనా చిన్న బాధ కలిగినప్పుడు నీకు నాకు కుదరదు అని పటాపంచలో చెప్తున్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది. స్నేహితుడున్నాడు, ప్రాణ స్నేహితుడున్నాడు, ఏది ఇబ్బందికర పరిస్థితి జరిగింది. అలాంటి పరిస్థితులలో వారు ఒకరొకరు విడిచిపోయే పరిస్థితుల్లో, ఒకరొకరు క్షమించుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళ మనస్తత్వం ఎంత క్రూరమైనదో చూడండి. ఒకవేళ మిత్రుడు నీకు ఇబ్బంది చేశాడు, క్షమించకుండా విపరీతమైన శత్రుత్వాన్ని అక్కడ చూపించిన కారణాన ఇంతకుముందు ప్రేమించిన ప్రేమ ఏమైపోతుంది? అది నిజమైన ప్రేమేనా? ఏదో తెలియక తప్పు చేశాను, దాన్ని క్షమించమని అడుగుతున్నాడు. దానికి కాకుండా ఇంత క్రూరమైనటువంటి స్వభావాన్ని నా మీద చూపిస్తున్నాడే. ఇంతవరకు ప్రేమించిన విధానం ఏమైపోయింది? కాబట్టి అది తాత్కాలికమైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించింది అలాగో ప్రేమించలేదు. తన ప్రాణాన్ని సహితము మన కొరకు పణంగా పెట్టాడు. ఎన్నిసార్లు జారిపోయామో దేవుడు క్షమించాడు. తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసాడు. ఆయన ప్రేమ కింద మన ప్రేమ ఎంత? అందువల్ల ఇక్కడ మనం చెప్పే విషయాలలో రూతుల గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు బోయేజు చెప్తున్నాడు, అమ్మా నువ్వు వెళ్ళవద్దని ఎందుకు చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారని, జారిపోయేవారు ఉన్నారని, స్త్రీలుగా లేని వారు ఉన్నారని, కదిలేవారుగా ఉన్నారని, ఎవరి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయే రీతిలో, ఒక క్రమమైన రీతిలో, ఒక స్థిరమైన అభిప్రాయం వాక్యములు లేకుండా ఉండేవాడు ఉన్నారని పౌలు కొరింథీ సంఘానికి వివరించి చెప్తున్నాడు. నేడు మన స్థానిక సంఘాలలో అదే వ్యవహారం ఉంది. దేవుని వాక్యం ఎంత ఖచ్చితమైంది. ఇక్కడే ఏరుకో అన్నాడు. వేరొక పొలంలోనికి పోవద్దు.
దీన్ని విడిచిపోవద్దు అన్నారు. మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా వ్రాయించారు చూడండి. ఈ పొలాన్ని విడిచిపోవద్దు, ఇక్కడే ప్రతిరోజు చేరుకోవాలి, సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. అక్కడ కూడా కలిగి ఉంది, అక్కడ పోవద్దు, అక్కడ పోవద్దు. ఇక్కడ ఉన్నంత సమృద్ధి అక్కడ ఉండదు, ఇక్కడ ఉన్నంత ప్రేమ అక్కడ ఉండదు, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయత అక్కడ ఉండదు. అది టెంపరరీ, ఇది తాత్కాలికమైనది, దాన్ని వదిలిపెట్టే. ఏది స్థిరమైనదో, ఏది కథలైనదో, ఏది వాక్యానుసారమైనదో దానికి ప్రాధాన్యత ఇవ్వు అన్నట్లుగా దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలంటే. అందుకే అన్నాడు, నా కుమారి నా మాట వినవు, వేరొక పొలములు ఏరుకునడం పోవద్దు, దీన్ని విడిచిపెట్టవద్దు పోవద్దు. ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండదు. విడిచిపోవద్దు, వేరొక పొలంలోనికి పోవద్దు, నిలకడగా ఉండదు. అప్పుడు 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 బోయజు ఏం చేస్తున్నాడంటే, వారు కోళ్ళు చేలు కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది రక్షణ, ఇది కాపుదల, భద్రత ఇస్తున్నాడు. నీకు దాహం ఉన్నప్పుడు ఆ కుండల ఎద్దుకు పోవు, అక్కడ పనివారు నీళ్లు చేతి పోస్తున్నారు, అవి త్రాగు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత బోయేజు ఆ రూతుతో ఆమె ఏం చేస్తుందో తెలుసా? అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశరైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలుగునో అని చెప్పగా, ఏమి చూసి నన్ను ప్రేమించి ఈ విధంగా నన్ను ఆప్యాయతగా ఆహారం కోసము వేరేగా పొడవులకు పోవద్దు, నిలకడగా ఉండుమని ఈ విధంగా చెప్తున్నాడు. నాలో ఏమి చూసినో ప్రేమించామని బోయేజుతో రూతు అన్న మాటలు ఎంత దీనాలాపంగా ఉన్నాయి. అలాగే అస్థిరులుగా ఉండే వారి విషయంలో ఏమి నష్టం జరిగింది, ఏమి బాధ కలిగింది, ఏమి కీడు చేశాం, ఏం బాధ కలిగించి అని సంఘము బాగుతున్నది. రూతు ఏ విధంగా బాధపడుతున్నదో, రూతు ఏ విధంగా దాన్ని ఆలోచన చేసి, నాలో ఏమి చూసి నన్ను ప్రేమిస్తున్నావయ్యా, ఏమి చూసి ఇంతటి మర్యాదలన్నీ చేస్తున్నావు, ఇంతటి భద్రత నాకు కల్పిస్తున్నావు, నేను ఎక్కడే దానను, వ్యతిరేకేమిరాలను కాదు, నేను మోయాబు దేశస్తురాలను, నయోముతో వచ్చిన దానను, నా మీద ఈ అపారమైన ప్రేమ ఎంతో నీకు కలిగిందని రూతు మాట్లాడుతుంది. లేదా మనం కూడా సంఘమును మనము ఆధారము, ఆ ఫలమే సంఘం. రూతు ప్రవేశించినటువంటి ఆ ఫలమే సంఘము. లేదా అక్కడలో నుంచి మీరు వెళ్ళవద్దు, దీన్ని విడిచిపెట్టుకోవద్దు. ఇచ్చట నా పనికత్తులు ఎంత నిలకడగా ఉండు అన్నాడు. పరదేశనైనా నా మీద నీ ఇంత ప్రేమ చూపిస్తున్నామని ఎంతో బాగుంటుంది. కాబట్టి ప్రియులారా, నిలకడగా ఉండుట, విడిచిపెట్టకూడా అలాంటి స్వభావం మనం కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తాను. నేను ముగిస్తున్నాను. 125వ కీర్తన 1వ వచనం చూడండి. 125:1 నేను ముగిస్తున్నాను, సమయం అయింది. 125:1 కీర్తన 125:1. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలె ఉందురు. కదలకుండా ఉంటారు. ఎవరోళ్ళు? యెహోవా యందు నమ్మిక ఉంచువారు, వాళ్ళు కదలరు, నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారు. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. అయ్యా చాలు. భక్తిహీనత వలన ఎవరినో స్థిరపరచబడ. జారిపోయేవారు, స్థిరం లేని వారు ఎవరు? భక్తిహీనులు. అవి అర్థం చేసుకోండి బాగా. స్థిరమైన మనస్సు, స్థిరమైన అభిప్రాయము, స్థిరమైన హృదయము మనం కలిగి ఉండవలసిన వారు. అందరు ఇక్కడ అంటున్నాడు 3వ వచనములో, భక్తిహీనత వలన ఎవరనూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. ఇంకేం కావాలి మాట చెప్పండి? నీతిమంతుల యొక్క వేరు కదలదట. ఎన్ని కదిలిచ్చినా కూడా అది కదలదు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనంలో, యెషయా గ్రంథము 57:20. 57:20. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మడంప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. భక్తిహీనులు ఎట్టుంటారంటే కదులుచున్న సముద్రము వంటి వారంట. కదులుచున్న సముద్రం. కదులుచున్న సముద్రం చూస్తే మనం భయపడతామా? ఎట్టుంటామా? భయపడతాం. అలలు వచ్చినప్పుడు మనం చూసాం కదా, అలా అంటే భయం.
ఇసుకపల్లిలో వాళ్ళు సముద్రం స్నానానికి పోయి ఒక నలుగురు చనిపోయారు. ప్రమాదకరమైంది, సముద్రం ప్రమాదకరమైంది, దేవుడు ఏర్పాటు చేసిందే. దాని స్వభావము లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ నీటి యొక్క ప్రవాహాన్ని బట్టి, ఆ అలలో బట్టి అట్లా తీసుకుని వెళ్తుంది. ఇంకా లోపలికి దాదాపు 1 కిలోమీటరు సముద్రంలో పోయితే అక్కడ నిమ్మడంగా ఉంటుంది, ఇలాంటి అలజడలే ఉండవు. తీరము వెంబడి ఆటుపోటుల సందర్భంగా కూడా అలలో పైకి రావడం మన తగ్గిపోవడం జరుగుతుంది. అందుకని ఇక్కడే ఉన్నాడు. భక్తిహీనులు ఎలాంటి వారికి పోలిస్తున్నాడంటే, కదులుచున్న సముద్రం వంటి వారు. వరే ఆయన సంగతి చెప్పాకరా నాయన, ఆయన అట్టపోతాడు ఇట్టపోతాడు, రొంచెం పేరు ఉంటాడు, రొంచెం పట్టు ఉంటాడు, వాళ్ళు మాట్లాడతాడు జనం మాట్లాడు, అబ్బా స్థిరవలేనోడు వేస్ట్ అంటారు. అర్థమవుతుందా? కారణం వారు స్థిరమైనటువంటి వేరు ఆయన జీవితం లేని వారు, వాక్యమైన సారాంశాన్ని తెలుసుకోలేని వారు, కదులుచున్న సముద్రం వంటి వారు. చివరిగా దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-2 వచనాలు చూద్దాం. చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని పరిచారక తిమోతిని పంపితిమి. ఈ శ్రమల వలన ఎవడో కదిలింపబడుకుంటున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మీరు కదలకుండా ఉండాలని, మీరు స్థిరంగా ఉండాలని, మీ విశ్వాస జీవితము స్థిరంగా ఉండాలని పరిచారకుడైన తిమోతిని మీ దగ్గరకు పంపిస్తున్నాను. ఆయన వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరించి మిమ్మల్ని క్రమమైన రీతిలో ఆయన ఉంచుతాడు అని చివరిగా దశలోనికి రాసిన పత్రికలో పౌలు తెలియజేస్తున్నారు. వీళ్ళరా మనం చదువుకున్న ఈ భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి భాగంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యి అన్నారు. కాబట్టి రెండు అంశాలు మనం చూసుకున్నాం. ఒకటి స్థిరులుగా ఉండడం, రెండవది కదలని వారుగా ఉండడం. దేవుడి మాటలు మనం దీవించుకుందాం. ఒక పాట పాడుకుందాం. 105వ పాట. 105వ పాట. నిన్ను నేడు ఒకటిగా
Tangayo Sapalay Kilang Chobe Kuro Bubili Livini Kelo Choti Kito Bubili Livini Kelo Choti Kito Nunani Osadiga Unawadu Nakawu Nunani Maradu Sini Suhadu